A9 టీవీ. ఏలూరు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ అధ్యక్షతన రాజమండ్రి నగరంలోని ENV కన్వెన్షన్లో నిర్వహించిన వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బిల్లా చెన్నయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిల్లా చెన్నయ్య మాట్లాడుతూ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితికి మాల మహానాడు తరపున పూర్తి మద్దతునిస్తూ ఈ వర్గీకరణ పోరాట సమితి నిర్వహించబోయే ప్రతి కార్యక్రమానికి తన వంతు కృషి చేస్తానని, ఢిల్లీ నుండి గల్లీ వరకు ఎటువంటి పోరాటానికైనా తాను సిద్ధమని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాల సోదరులకు, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున తన జై భీములు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బిల్లా చెన్నయ్యతో పాటు మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తుల వెంకట్రావు, అజయ్, బత్తుల సుబ్బయ్యతో పాటు పలువురు మాల మహానాడు కార్యకర్తలు హాజరయ్యారు. గత తిరుగుబాటు టైంలో హైదరాబాద్ కార్యక్రమాలు కూడా ఆయనకి ఎంపిక ఉన్నప్పుడు ఆయనకి ఏదైతే ఏ విధంగా మార్పు ఎక్కగలిగి మరలా ఈ రోజు ప్రాంతానికి అలసంగా ఎంపిక ఉన్నప్పుడు కావచ్చు, ఎంపిక లేనప్పుడు కావచ్చు, మన జాతి కోసం ఒక కాలు ఇస్తే రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ మాల జాతి వస్తుందని మేము ఫేస్బుక్ లో, వాట్సాప్ లో చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇక్కడ అర్షంగా మనందరి తరపున పెద్ద మనిషిగా ఏ కార్యక్రమం చేపడతాడో, ఎక్కడికి వెళ్ళమంటాడో, ఏదైనా చేయమంటాడో ఆ విధంగా చేయడానికి మనందరమే ఇవాళ ఐక్యతగా లేకపోతే మన మునిగిని అక్కడుండే మానవ జాతిని ఏ విధంగా ఇబ్బంది లేకుండా చేయడం కోసం రక్షణ కావాల్సిందిగా ఇవాళ అవసరంగా అన్ని వదిలేసి మనం ముందుకు వచ్చారు కాబట్టి మనం ఆయన అడుగుదాల్లో ఉంటారని చెప్పారు కూడా ఈ మానవాళ్ళు ఇంకొక సంఘాలు ఇన్ని పక్కన పెట్టేసి ఇవాళ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కింద పనిచేయడానికి మీరు అందరి ముందు మేము ఉందని చెప్పారు. ప్రకాశం జిల్లా నుంచి మేము 10 మంది దాకా వచ్చాం. అయినా కూడా అన్న నిన్న ఫోన్ చేసిన వెంటనే మేము దీని మీద విజయవాడలో ఏంటి అనే దాని మీద ఎంప్లాయీస్ దాని మీద కూడా డిస్కస్ చేయాలనుకున్న సందర్భంలో ఫోన్ చేయడం నేను అటు నుంచి రావడానికి ఈ అవకాశం ఇచ్చిన హర్షాన్ని గారికి ధన్యవాదాలు చెప్తే ముగిస్తున్నాం. విషయాల మీద ఐక్యతతో టీం లేయటం అనేది ఇది మంచి పరిణామం. ఎప్పుడు కూడా ఇలాంటి పరిణామము రాలేదు. మనకు అవసరం ఇప్పుడు ఎవరు ఏ బాధ ఎక్కడ తీసుకోవాలి, ఏ కార్యక్రమం తీసుకోవాలనేది ఇది కరెక్ట్ నిర్ణయము. ఈ పద్ధతిలో మేమందరం కలిసి మా వైపు నుంచి, మా ప్రకాశం జిల్లా నుంచి మేము జిల్లాలో కూడా ఎంప్లాయీస్ని, అదేవిధంగా విద్యార్థుల్ని, మహిళల్ని కూడా వ్యతిరేక పోరాట కమిటీ తరఫున టీం వేస్తామని చెప్పారు కూడా నేను తెలియజేస్తూ సంఘీభావం చెప్తూ జై భీమ్.